నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం తాము నిరంతరం కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజేవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కళారత్న పత్తి ఓబులయ్య రచించిన సీమ రైతు కన్నీటి వెత పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించగా దానిని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అంకితం చేశారు. నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య రచించిన సీమ రైతు కన్నీటి వేత పుస్తకాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించగా ఆ పుస్తకాన్ని మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవి సుబ్బయ్య, టీజీవి కళాక్షేత్రం ప్రతినిధులు మహమ్మద్ మియా, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ కళారత్న పత్తి ఓబులయ్య పుస్తకాన్ని రచించడం అభినందనీయమని తెలిపారు. రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం తాను రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరి పద్ధతుల్లో వారు ఉద్యమాలు చేశామని వెల్లడించారు. ఇద్దరి ఉద్యమ శైలులు వేరైనప్పటికీ అంతిమంగా రాయలసీమ సమగ్రంగా అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రతనాల సీమగా ఉన్న రాయలసీమ కాలక్రమేణా రాళ్లసీమగా మారిపోయిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన సందర్భంలో రాయలసీమ వెనుకబాటుతనంపై సమగ్రంగా గణాంకాలతో సహా శ్రీకృష్ణ కమిటీకి వివరించడం జరిగిందని తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడుతూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపానని తెలియజేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఒక్క కర్నూలు జిల్లాలోనే 10,000 ఎకరాల సాగులో ఉన్న భూమిని ఎత్తిపోతల పథకాల ద్వారా 1,00,000 ఎకరాల భూమికి సాగునీరు అందించామని తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి సర్వే పనులకు ఆటంకం కలిగిన సందర్భంలో చివరకు తన రాజీనామా పత్రాన్ని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించేందుకు సిద్ధపడి సర్వే జరిపించామని వివరించారు. అలాగే సిద్ధేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతానికి ఎంతో అవసరమని, ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడం ద్వారా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి ఎంపీగా ఈ ప్రాంత సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం తాము అధికారంలో ఉన్నామని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెప్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైతే తిరిగి రాయలసీమ కోసం ప్రశ్నిస్తామని వెల్లడించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాయలసీమ కోసం తాము ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఉద్యమాలు నిర్వహించామని వెల్లడించారు. మహాత్మా గాంధీ వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందని, అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎంతో ధైర్యంగా రాజకీయం చేస్తున్నారని, ఆయనను రాయలసీమ పొట్టి శ్రీరాములుగా అభివర్ణించారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న వనరులు మరి ఏ ప్రాంతంలో లేవని, వాటిని అన్ని వినియోగించుకుంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అనంతరం పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీబీవి సుబ్బయ్య తదితరులు మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి కోసం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేసిన ఉద్యమాలను అభినందించారు. అనంతరం టీజీవి కళాక్షేత్రానికి చెందిన నృత్య శిక్షకులు కరీముల్లా డాక్టరేట్ పొందిన నేపథ్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరినీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. రాయలసీమ ప్రాంతం ఒక రత్నాల సీమగానే కాదు, కళలకు పుట్టిన ఇల్లు కూడా. అలాగే మనకు రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో చెరువులు ఉండేది, నీటి సమస్య అనేది లేదు, ఉండకుండా ఉండేది. మరి ఆ నీటి సమస్యలంతా వచ్చాయి కాబట్టి మనం రత్నాల సీమ రాళ్ళసీమగానే ఉండిపోయింది. సో దాని గురించి చక్కగా పుస్తకాన్ని పద్య రూపంలో రాశారు. ఈరోజు బైరెడ్డి గారు వచ్చారు, మరి పుల్లయ్య బీవీ రెడ్డి గారు వచ్చారు. మరి బైరెడ్డి గారికి అంకితము ఈరోజు చక్కటి నిర్ణయము. మాకెప్పుడు నాకు ఆయన ఒక యంగ్ మ్యాన్గానే కనపడేవాడు. ఎందుకంటే శేషన్ రెడ్డితో నాకు సంబంధాలు ఉండేది, బీవీ రెడ్డి గారికి సంబంధాలు ఉండేది. మాకన్నా ఆయన 70, నేను 77.
సో 7 years చిన్నోడు. కొన్నిదేళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళ ఫాదర్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు వాళ్ళు ఎప్పుడు యూత్గానే కనపడేవాళ్ళు. బైరెడ్డి గారు కూడా యూత్గానే కనపడేవాడు. పొలిటికల్గా అసెంబ్లీలో సమకాలీకుడిగా ఉండేవాడు. ఆయన బైరెడ్డి గారు పుస్తకాలంతా తినేస్తాడు. ఎంత చదువుతాడంటే అంత బుక్కులు తీసుకొని చదువుతుంటాడు. ఆయన కూడా గుర్తుందా లేదా, అసెంబ్లీలో కూడా బుక్కులు తెచ్చుకొని ఫ్రీ టైం, పనికిరాని టైం ఉంటే అది బుక్కులు చదువుకుంటూ ఉండేవాడు. జ్ఞాని, చాలా తెలివైన వాడు, చాలా రైతుల కోసం ఎప్పుడూ తపరిస్తుంటాడు. మరి ఆయనకు నాకు తేడా ఏమంటే, ఇద్దరు ఉభయులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలి, ఈ ప్రాంతాన్ని ప్రతి పట్టణంలోనూ రైతులు, పరిశ్రమలు, అగ్రికల్చర్లు అన్నీ సమగ్రంగా ఉండి మరీ రత్నాల సీమగా వెలుగొందాలని ఇద్దరి ఉభయులు మనస్సే కాకుండా ఇద్దరి ఉద్యమాలు కూడా అలాగే ఉంటాయి. తేడా ఏమంటే, డిఫరెన్స్ ఏమంటే, నేను శెట్టి గారు నా స్టైల్ వేరే ఉంటుంది, ఆయన రెడ్డి గారు స్టైల్ వేరే ఉంటుంది. స్టైల్ వేరే కానీ ఉభయల ఉద్యమాలు ఒకటే. ఉభయల ఉద్యమాలు రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, డిఫరెంట్ రూట్లో. రాయలసీమ హక్కుల ఐక్యవేది కోసం పోరాడుతున్నాం. అదే టైంలో బైరెడ్డి గారు కూడా ఇంకా కొద్ది ముందు రాయలసీమ సపరేట్ ఉండాలి అని కూడా ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మా ఇద్దరు కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండేది. దీంతో ఇంక పెద్దగా ఏం లేదు, మా ఇద్దరు పర్సనల్గా ఏమి లేవు. ఇద్దరు స్నేహితులము, ఇద్దరు ఏకాభిప్రాయంతో చాలా విషయాల్లో ఉంటాము. కానీ దీంట్లో మాత్రం రాయలసీమ సపరేట్ అనేది, రాయలసీమ హక్కుల పోరాటం అనేది. రాయలసీమ సపరేటు అనేది ఏమవుతుందంటే, మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. కర్నూలు పార్లమెంటు చూసుకుంటే, ఈ కర్నూలు పార్లమెంట్ చూసుకుంటే నీళ్లు, మన నీళ్ళంతా కిందికి పోతాయి, మనకు నీళ్ళు లేదు. మా పెద్ద తుమ్మల ముందు మా తాత వాళ్ళ ఊరు, మేము ఉండే ఊరు, మా తాతలు ముత్తాతలు ఉండే ఊరు, కెనాల్ పోతుంది కానీ కెనాల్లో నీళ్లు వాడుకోనేకి లేదు. కెనాల్ కింది భాగానికి ఇస్తారు, కెనాల్ విలేజ్ మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనకు. ఎల్ఎల్సి ఉంది, ఆడ కర్ణాటక వాళ్ళు కొట్టుకోపోతారు, నీళ్ళు ఇక్కడికి రావు. సో మనం అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఉన్నాం. దాంట్లో బైరెడ్డి గారు ఆ సిద్ధేశ్వర మా దగ్గర తీసుకురావాలని చాలా పాటుపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడుండే ప్రభుత్వము రికమెండ్ చేయలేదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఏమిటంటే, మాకు రికమెండేషన్ వస్తే స్టేట్ నుంచి ముందుకు పోతాం, వాళ్ళు రికమెండ్ చేయకుండా, వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మేము ఏమి చేయలేము, కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ అని ఆయన చేతగాక అట్లీస్ట్ ఈ బ్రిడ్జ్ వస్తామని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన పాపం చాలా కష్టపడ్డాడు మన బైరెడ్డి గారు. దానికి తోడుగా మేము ముందుకు పోయినాము. కానీ అది సఫలీకృతం కాలేదు. సిద్ధేశ్వరము, గుండ్రేవులు అనేది మనకు ఎప్పుడైనా అది మనకు అదృష్టంగా భావించవచ్చు. ఎప్పుడైనా అది సాధించాలి మన జీవితంలో. అది ఆ అదృష్టం మాకు కలుగుతుందో లేదో చూస్తాం. మన రిక్వెస్ట్, మన పోరాటం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహానుభావులు ఏజ్తో పెద్దగా రిలేషన్షిప్ లేదు. మేము కూడా ఏజ్ చూడం. తప్పకుండా సమయం వచ్చినప్పుడు రాయలసీమ కోసం ఖచ్చితంగా మా ప్రాణాలు అర్పించేదానికి సిద్ధంగా ఉన్నాము. అంత ప్రేమ రాయలసీమకి. ఇక్కడ పుట్టాం కాబట్టి ఈ నీరు తాగాం, ఈ గాలి పీల్చాం. అది వయసుతో సంబంధం లేకుండా రాయలసీమకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. ఈరోజు ఒకటి చూస్తున్నారు మీరు, ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఏమంటే, ఎవరు రాయలసీమ ముద్దు బిడ్డ అని. నేను ముద్దు బిడ్డ అంటాడు, ఇంకోడు ముద్దు బిడ్డ అంటాడు. వీళ్ళు రాయలసీమ ముద్దు బిడ్డలకి చెప్పుకోనీకనే ఒకటే చెప్తాను, రాయలసీమ ముద్దు బిడ్డ అన్నటువంటి టైటిల్ ఎవడో కాదు ఆ టైటిల్ తీసుకునేటటువంటి వాడు.
ఆ టైటిల్ తీసుకోవాల్సింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన తెలుగు గంగ కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే మరి ఎన్నెన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆయనకు తోచినవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఆయన ముద్దుబిడ్డ కానీ ఇది ఎవడెవడో మధ్యన వచ్చి ఏదో డబ్బులు సంపాదించకపోనీక రాజకీయాల్లోకి దిగి ఈ ముండా కొడుకులు వచ్చి మేము రాయలసీమ ముద్దుబిడ్డలు అంటే ఎవడు నమ్ముతారా? తిక్కనా కొడుకులారా మిమ్మల్ని? రాయలసీమ వాళ్ళు నమ్మరు మిమ్మల్ని. ఎన్టీ రామారావు తెలుగు గంగ దాని పేరు పెట్టింది ఆయన. నాకు చెప్పాడు, అందరినీ పిలిపించి నన్ను ఏం పేరు పెడదాం దీనికి అంటే కొద్దిసేపు కళ్ళు మూసుకొని తెడిచి పెట్టండి తెలుగు గంగ అని పెట్టండి. గంగా అంటే పెద్ద పవిత్రమైనటువంటి నది, అది ఉత్తర భారతదేశంలో. అటువంటి నది తెలుగు నాడులో తెలుగు గడ్డ మీద ప్రవహిస్తుంది కాబట్టి తెలుగు గంగా అని పెట్టామని అన్నటువంటి మేధావి ఆయన. ఆయన రాయలసీమ ముద్దుబిడ్డ కానీ ఈ అంత రాయలసీమ ద్రోవులల్లో వచ్చి మేము ముద్దుబిడ్డలమని పెట్టుకుంటే ఎవడు నమ్ముతాడు వీళ్ళను? కాబట్టి ఏదైనా ఉంది అంటే రాయలసీమ కోసం మరి టైం, అదే రకంగా డబ్బు, అదే రకంగా అన్ని రకాలుగా ఒక డెడికేషన్తో పనిచేసింది కొంతమంది ఉన్నారు. దాంట్లో టీజీ వెంకటేష్ గారు కూడా, నేను ఒకటే నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఒరే మీ నోళ్ళల్లో నుంచి రా అని వస్తే చాలరా నాయన పుణ్యాత్ములు మీరు అని. రాని వాడనీకే కూడా భయపడే ఉండేవాడుకులు వీళ్ళంతా చాలామంది. అటువంటిది భుజాన వేసుకొని రాయలసీమ కోసం పనిచేసినటువంటి టీజీ వెంకటేష్ గారు ఈరోజు ఈ వేదిక మీద ఉండడం, ఆయన ఏం 77 ఏళ్ళు ఉండే నాకు అంటున్నాడు. ఆయన తమాషా కాదు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడే 72 ఏళ్ళలో పెళ్లి చేసుకుంది. మళ్ళా భయపడాల్సిన పనే లేదు. చచ్చేంత వరకు పని చేయాలి. మనం పని చేస్తూనే ప్రాణాలు పోవాలి. అది ఒక పాలసీగా పెట్టుకొని ముందుకు పోవాలి తప్ప టీజీ వెంకటేష్ గారి యొక్క సహకారం, ఆయన రాయలసీమ ప్రజల మీద తన ఆశీర్వాదాలు, ఆయన సలహాలు ఈ రాయలసీమకు ఎంతో అవసరం. ఆయన ముందుకు నడిపించాలి, వయస్సును పక్కన పెట్టి ముందుకు నడిపించాలి. ఇప్పుడు కాదు అన్యాయాలు జరిగినప్పుడు, అదే రకంగా రాయలసీమను మూలకు పెట్టి మనను పట్టించుకోకుండా ఉన్నప్పుడు తప్పనిసరిగా టీజీ వెంకటేష్ గారు కానీ నేను కానీ ఊరుకుండాము. మేము తప్పనిసరిగా మరి దీన్ని నడిపే పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో చేస్తున్నారు. ఆయన ముఖ్యంగా ఆయన ఏం చేస్తే బాగుంటుంది రాయలసీమకని తపన పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు తపన కాదు, ఏదో ఒకటి ప్రాజెక్ట్ తెచ్చేది, దాంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్ గడ మనకి ఎన్ని ఇస్తాడు అని చెప్పి లెక్కలేసుకునే ముండావడుకులు రాజకీయాల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు పైకి వచ్చే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు తను బతికున్నంత కాలం, మోడీ గారు తను బతికున్నంత కాలం, ఈ ఇద్దరు లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి తప్ప ఇంకొకడు రాడు. ఈడ దండగా వేస్ట్. కాబట్టి రాయలసీమ కోసం పాటుపడుతున్నటువంటి మరి ఓబులయ్య గారు, ఏ చిన్న బుక్ అనుకోవద్దండి. మీరు లావుగా రాసి ప్రింట్ చేసి ఇస్తే మీరు మొయ్యలేరు. లావుటోడు ఏం చేస్తాడు? నడచలేడు. ఎవరైనా లావైన వాళ్ళు ఏం అనుకోవద్దండి. మీరు ఓ 4 అడుగులు వేసే ఆయాసం కూడా వస్తుంది. అటువంటిది కాదు ఈ బుక్. ఇది ప్రతి చోట ఒక మీనింగ్ ఉంది. దీన్ని రాసిన ఓబులయ్యను మీ అందరికీ నేను ఈ ప్రయత్నం చేయడం అనేది రాయలసీమ వాసుల తరపున నేను మీకు మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని స్థాపించడం ద్వారా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చేసిన సేవలు అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్ లో బ్రహ్మర్షి పత్రిజీ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి ఆయన తిలకించారు. నగరంలోని వెంకటేష్ సినీ కాంప్లెక్స్లో పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ జీవిత కథతో రూపొందించిన బ్రహ్మర్షి పత్రిజీ చిత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రేక్షకులతో కలిసి తిలకించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తపాటి నాగరాజు, బ్రహ్మర్షి బీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థాపించడం ద్వారా ఆయన చేసిన సేవలను కొనియాడారు. బ్రహ్మర్షి
సుభాష్ పత్రిజీ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో మన హృదయాల్లో నిలిచి ఉంటారని తెలిపారు. నేను కూడా ప్రకృతిలో నిర్ధారించబడిన కార్యక్రమానికి అనుభూతి పడడమే మాత్రమే ఈ జన్మ తీసుకోవడం జరిగింది. నిజమైన అసలైన పిరమిడ్ ధ్యానము భారతదేశంలో యావత్ ప్రపంచంలో భూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలులోనే మొదలైంది. That is only the first pyramid in India. It was constructed from meditation is only from Kannur. ఆ విధంగా పిరమిడ్ కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత పత్రిజీ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ థ్రెడ్. అండ్ దీన్ని తీసుకొని నేను ప్రజల్లోకి పోవడానికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ 1 year పీరియడ్ లో ఈ టుక్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. ఇక్కడ మేము డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నా ఆయన ప్రచార కార్యక్రమం మొదలు పెట్టుకున్నాడు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం అభినందనీయమని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో టీడీపీ కార్యకర్తల పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 2వ వార్డుకు చెందిన కుమ్మరి రామ్సాయి, 9వ వార్డుకు చెందిన అఖిల్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేక బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీజీ భరత్ గారికి ముఖ్యంగా మన బూత్ ఇన్ఛార్జీలకు బర్త్డే చేస్తున్న సందర్భంగా ఈరోజు అఖిలు రామ్సాయి గారి బర్త్డే, వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్. అలాగే ప్రతిరోజు కూడా కొంతమంది 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఒక రోజు అయితే 24 మంది బర్త్డేలు ఒకటి రోజు జరిగినాయి. అది చాలా చరిత్ర సృష్టించినది. బూత్ ఇన్ఛార్జీలల్లా చాలా అదృష్టవంతులు. మన తల్లిదండ్రులు చేయలేనటువంటి పని టీజీ భరత్ గారు మినిస్టర్ గారు చేస్తున్నారు. ఒక మినిస్టర్ ఆఫీస్లో బర్త్డే చేసుకోవడం అంటే ఆశామాష కాదు. ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితుల్లో మినిస్టర్ ఆఫీస్లో బర్త్డే చేసుకున్నామంటే వాళ్ళ ఘనత కూడా బాగుంటుంది. అలాగే బూత్ ఇన్ఛార్జీలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని, దీనిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేస్తున్నారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి మార్గంలో తీసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకా కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజల కోరికది, నీ కోరిక కాదు. నీ కోరిక అంతా ఒకటే, చంద్రబాబు నాయుడు ఏ విధంగా బాధ పెట్టాలి, కుట్ర బన్నుతోంది తప్ప. అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుడు ఎన్ని చెప్పినా, తప్పుడు కూతలు చెప్పినా నమ్మొద్దండి. రాష్ట్రం మంచిగా ఉంది. ఇప్పుడు ఇవాళ బంగారు బాట నడుస్తూ ఉంది. ఇవాళ పోలవరం పూర్తయిపోతుంది, అమరావతి పూర్తయిపోతుంది. ఇవన్నీ దుర్మార్గునికి ఏమంటే ప్రాజెక్టులు ఎక్కడెక్కడ అన్ని పూర్తిగా అయిపోయే పరిస్థితి కానొస్తూ ఉంది. తొందరలో 2027 సంవత్సరంలో ప్రారంభోత్సవానికి అన్ని సిద్ధంగా వెళ్తున్నాయి. ఇవన్నీ చూసి అక్కస్తు కుళ్ళిపోతున్నాడు. విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోను రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలో కరాటే శిక్షకుడు వెంకటేష్ ఏర్పాటు చేసిన బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కిడ్స్ వెరల్లో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు కిక్ బాక్స్ను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తాను మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. మొక్కై వంగనిది మానై వంగున అన్న సామెతను దృష్టిలో ఉంచుకుని చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవాటు చేయాలని సూచించారు. అప్పుడే పిల్లలు యూస్ఫుల్, రీసోర్స్ఫుల్ పర్సన్స్గా ఎదుగుతారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయడం వల్ల
మార్షల్ ఆర్ట్స్ను సాధన చేయడం వల్ల శరీరానికి సరైన వ్యాయామం లభిస్తుందని, అలాగే సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయని తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ధైర్యం పెంపొందుతుందని తెలిపారు. అలాగే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని అలవాటు చేసుకుంటారని తెలిపారు. క్రీడాకారులు పరిశుభ్రమైన నీటిని తాగాలని, కలుషిత నీటిని తాగడం వల్ల టైఫాయిడ్, జాండీస్, కలరా, గ్యాస్ట్రో ఎంటరైసిస్ వంటి వ్యాధులు వస్తాయని అన్నారు. దీనితో పాటు వాతావరణ కాలుష్యం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. క్రీడాకారులు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే క్రీడలను సాధన చేయాలని, ఎండ సమయంలో సాధన చేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థులు సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన కర్నూలు నగరంలోని కిడ్స్ వరల్డ్ ఆవరణలో ఉండే పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో రిక్వైర్డ్ బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామినేషన్ జరిపి కొంతమంది పిల్లలకు బెల్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిక్ బాక్సింగ్కు ఉపయోగపడే కిక్ బాక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చిన్నపిల్లలను మార్షల్ ఆర్ట్స్లో ప్రోత్సహించబట్టి 25 సంవత్సరాలైంది. ముఖ్యంగా క్యాచ్ దెమ్ వెన్ దే ఆర్ యంగ్, అంటే మొక్కలు ఉన్నది మానవి ఒమ్ములా అన్నారు. అంటే అదొక నానుడి అయినా అది నిజం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆ డిసిప్లిన్ ఇంకల్కేట్ చేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు యూస్ఫుల్ అండ్ రిసోర్స్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ముందు కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎక్సర్సైజు, బాడీకి శ్రమనే కాక వేరియస్ పాస్చర్స్, యోగా లాంటి పాస్చర్స్, డీప్ బ్రీదింగ్, టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్తాం, అండ్ కాన్సన్ట్రేషన్ అంటే మెంటల్ స్టామినా పెరుగుతుంది. స్పోర్ట్స్ వల్ల రెసిలియన్స్ డెవలప్ అయ్యారు, అంటే ఓటమి స్పోర్టివ్ స్పిరిట్ డెవలప్, గెలుపు ఓటమిలను వాళ్ళు సమానంగా తీసుకునే శక్తి వాళ్ళలో కలుగు. అదేవిధంగా వీళ్ళకు క్లీన్ వాటరు, ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతా. అంటే అది సింబాలిక్గా ఫ్రూట్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్, ఒబేసిటీ ఇవి రాకుండా చాలా కాపాడుతాయి. బాడీలో స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఫ్రూట్స్ ఇలాంటివి ఉపయోగపడతాయి. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామనగర్ వీధుల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు పరిధిలో జరిగిన అభివృద్ధిని వారు మీడియాకు చూపించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో 23వ వార్డు పరిధిలోని శ్రీరామనగర్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పిన సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించినట్లు తెలియజేశారు. వార్డు పరిధిలో మురుగునీటి కాలువల నిర్మాణం, రహదారుల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలు సమస్యలను పరిష్కరించాలని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరింత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం పెద్దలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతోందని, ఇందుకు తాము రుణపడి ఉంటామని వెల్లడించారు. 10 సంవత్సరాల నుండి ఈ సందులో అభివృద్ధి ఎప్పుడు కానీ జరగలేదు అని చెప్పడం జరిగింది గేరి పెద్ద మనుషులు అందరూ. ఇక్కడ రోడ్డు మన భరత్ సార్తో మాట్లాడి రోడ్డు విషయం కానీ బాగా ఇక్కడ బురద మట్టి మొత్తం తీసేసి రోడ్డు మంచి రోడ్డు వేయడం కానీ, కలబట్లు కానీ, ఇక్కడ జంపర్లు వచ్చేసి చాలా కింద 10 అడుగుల కింద ఉండే, 12 అడుగులు 10 అడుగుల కింద జంపర్లు, పైన జంపర్లు కింద ఉండే. వీళ్ళకు ఒక సమ్మం కావాలంటే కన్నా మాకు ఫస్ట్ పాయింట్ సమ్మం వేయడం జరిగింది మన సార్తో మాట్లాడి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం వచ్చి చాలా ఇబ్బంది ఉంది ప్రవీణ్ మాకు ఇళ్ళకి అని చెప్తే కన్నా ఫస్ట్ సమ్మం వేయడం జరిగింది. తర్వాత కాలువలు కానీ, రోడ్లు కానీ ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత మొన్నటిదాకా నీళ్లు ఉండే ఈ రోడ్డు మీద, నీళ్లు మొత్తం తీసేసిన తర్వాత మొత్తం రోడ్డు మొత్తం కడిగేయడం జరిగింది. గేరి పెద్ద మనుషులు అందరూ నాకు ఒక మాట ఫోన్ చేసినారు నిన్న శనివారం రోజు, ప్రవీణ్
మనకు రోడ్లు కానీ కాలువలు కానీ మనకు స్తంభాలు అన్నీ వేయడం జరిగింది మన భరత్ సార్ తరఫున. మీరు కష్టపడినందుకు మీకు మేమందరము ఏకగ్రీవంగా మీకు సన్మానం చేయాలనుకున్నాము. అంటే అన్న నాకు కాదన్న సన్మానం చేయాల్సింది, మా సార్కు సన్మానం చేయలేదు. ఎందుకంటే మీ సమస్య మొత్తం తీసుకొని పోయి మన భరత్ సార్ దృష్టి తీసుకొని పోయి నేను పని చేయడం జరిగింది. చెత్తబండి కానీ ఈ సమస్యలు కరెంటు సమస్యలు కానీ ఏదున్నా మీకు అన్ని దగ్గరుండి చూసుకుంటాము. మా కష్టంని మీరు గుర్తించి అధికారంలో ఉన్న పార్టీకి మీరు కార్పొరేటర్కి ఓటేసి గెలిపిస్తే గన ఇంకా ఎక్కువ పనులు జరుగుతాయి మనకు. మళ్ళీ నెక్స్ట్ మా సార్కి మళ్ళీ మీరు భరత్ సార్కి ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే మీరు ఇంతమంది ఇక్కడ జరిగిన అభివృద్ధిని మీరు కళ్ళ ముందర, ఎందుకంటే ఒక అభివృద్ధి పని జరగాలంటే ఎంతో మందికి మా భరత్ సార్కి చెప్పి మా భరత్ సార్ కమిషనర్ సార్ చెప్పి అధికారులకు అందరికి చెప్పి పని జరిగింది. కాబట్టి ఇదే మూమెంట్ మళ్ళీ ఎలక్షన్లకు కూడా ఓటు ప్రకారంగా ప్రతి అక్క చెలమల ప్రతి సార్ వాళ్ళు ప్రతి అన్ని వాళ్ళు అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. గుంతలు ఉండి నీళ్ళు ఎక్కడెక్కడ ఆగేటివి ఇప్పుడు ప్రవీణ్కి చెప్పి మినిస్టర్ గారి ద్వారా ఈ రోడ్డును వేయించడం జరిగింది. వాటితో పాటు అటువైపు ఇటువైపు కాలువలు కూడా తయారు చేయించినారు. నీళ్లు సక్రమంగా కాలువల్లో పోతున్నాయి. కరెంటు పోల్లు కిందికి ఉండేటివి వాటిని పెద్దగా పోల్లు వేసి కరెంటు సౌకర్యం కూడా కల్పించినారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ కల్పించినందుకు భరత్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు స్తంభాలు కానీ టీజీ భరత్ గారికి చెప్తేనే ప్రవీణ్ గారికి మనం అంతా పోయి ప్రవీణ్ గారికి సంప్రదించినాము. వారు పోయి టీజీ భరత్ గారికి చెప్తే వెంటనే చేసేసినారు, శాంక్షన్ చేసేసినారు. ఇప్పుడు మన రోడ్డు చాలా నీటుగా చాలా బాగుంది. కాలువలు కానీ తర్వాత కరెంటు స్తంభాలు కానీ చాలా బాగున్నాయి. రోడ్డు ఇంతకుముందుకు చాలా ఇబ్బందులు పడితే ఆయన ఎవరు వస్తారో ఏం చేస్తారో అని అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఆయన గెలిచినందుకు నేను ఉన్నాను, మీకు ఏ ఆపద వచ్చినా నాకు చెప్పండి, నేను చేస్తా అన్నాడు. నేను చేస్తా, దాన్ని నా సాధారణ మా సార్ చెప్పి కానీ చెప్పిస్తాను. బాగా లైన్ చేశాడు. అందుకే మాకు అందరూ కాలువలు అయితే చాలా నీళ్ళు పోకుండా కాలువట్లు వేసినాక అవి అన్ని లోడ్ పెట్టి రోడ్డు వేపించి కాలువలు కూడా నీట్గా వచ్చేసినాయి. ఈ రోడ్డు ఇప్పుడు చూడండి సార్, ఫస్ట్ ఎలా ఉండేది 10 సంవత్సరాల కింద, ఇప్పుడు చూడండి మీరు గెలిచిన తర్వాత రోడ్డు సస్యశ్యామలం ఉంది. పేర్లోనే ఉంది భరత్ అంటే ప్రజలంటే భరత్. సార్ మీరు ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి సార్, సంతోషంగా. మా లాంటి వార్డులు చాలా వార్డులు ఎన్నో ఉన్నాయి, డెవలప్మెంట్ వార్డులు. అలాంటి వార్డులు బూత్ ఇన్ఛార్జ్ నుంచి కానీ కష్ట ఇన్ఛార్జ్ కానీ తెలుసుకొని క్లియర్ చేయండి సార్. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దామంటే వాచింగ్ సిటీ న్యూస్.